అలాంటి టైంలో ఉన్నప్పుడు చాలా అంటే చాలా ఇష్యూస్ వస్తుంటాయి. ఇది కూడా ఒక ఇష్యూ మనకి. ఏంటోనండి, అన్ని ఆడవాళ్ళకే వస్తూ ఉంటాయి కదా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నందు రీతు. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈ రోజు వీడియో ఏంటి అంటే, పాలు గడ్డలు కట్టినప్పుడు, బాలింతలో ఉన్నప్పుడు పాలు గడ్డలు కట్టడం వల్ల చాలా అంటే చాలా పెయిన్ వస్తుంది. సో ఆ పెయిన్ నుండి ఎలా రిలీఫ్ అవ్వాలి, తర్వాత ఆ గడ్డలు ఎలా కరిగించుకోవాలి, అసలు ఆ గడ్డలు ఎందుకు వస్తాయి, సో ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మనం వీడియో అయితే చూసేయాలి. వీడియోలకి వెళ్లే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నార్మల్గా ఇప్పుడు నేను కూడా బాలింతనే అండి. ఇప్పుడు 3rd మంత్ రన్నింగ్ అన్నమాట. సో నాకు కూడా స్టార్టింగ్ లో పాలు అయితే గడ్డలు కట్టడం జరిగింది. అందుకే ఆ అనుభవంతో నేను వీడియో చేయాలి, ఈ వీడియో చేయడం వల్ల అందరికి యూజ్ అవుతుందని చెప్పి ఆ థాట్ తోనే వీడియో చేయాలనుకుంటున్నాను. ఇప్పుడైతే నాకు పాలు లేవులేండి, కానీ పాలు ఉన్నప్పుడు గడ్డలు కట్టాయి అనమాట. స్టార్టింగ్ లో ఒక ఫస్ట్ మంత్ నేను ఏం చేశాను అంటే, ఫస్ట్ మనకి పాలు గడ్డలు అంటే ఎందుకు గడ్డలు కడతాయంటే, పాలు ఎక్కువ అవ్వడం వల్ల. పాలు ఎక్కువ అవ్వడం తర్వాత బేబీ అనేది ఫస్ట్ మంత్ లో పాలు అనేది తాగదు కదా సక్రమంగా, కొంచెం కొంచెమే తాగుతాయి. సో మనకు పాలు ఎక్కువ అయిపోవడం వల్ల, ఆ పిల్లలు పాలు తాకపోవడం వల్ల మనకి గడ్డలు మీద కట్టి చాలా అంటే చాలా పెయిన్ వస్తుంది. ఆ పెయిన్ మనం భరించలేమన్నమాట. అప్పుడు ఏం చేయాలి? అలాంటప్పుడు చాలా మంది అలా పెయిన్ వచ్చినప్పుడు ఒక ఇంజెక్షన్ వేయించుకుంటే పెయిన్ తగ్గుతుంది అనుకుంటారు. నేను అంటే నా ఫ్రెండ్స్ నుంచి తెలుసుకున్నది ఏంటంటే, అలా ఇంజెక్షన్ వేసుకోవడం వల్ల ఒక్కొక్కసారి అసలు కంప్లీట్ గా పాలు లేకుండా పోతాయి. వాళ్ళు పెయిన్ కిల్లర్ లైక్ పెయిన్ వస్తుంది ఇంజెక్షన్ ఏంటంటే, పాలు ఎక్కువ అయిపోవడం వల్ల పెయిన్ వస్తుందని చెప్పామనుకోండి, ఒక్కొక్కసారి ఏమైపోతుందో ఇంజెక్షన్స్ వేసుకోవడం వల్ల అంటే పర్మనెంట్ గా పాలు లేకుండా అవడం కూడా చాలా మందికి జరిగాయంట. సో అందుకనేసి మనం ఫస్ట్ హాస్పిటల్కి వెళ్లకుండా మనం ఇంట్లోనే ఏం చేసుకోవచ్చు. మనకి ఫస్ట్ అయితే ఇలా మనకి పాతకాలం మంచం అండి, ఇలాంటి మంచాలు. సో ఈ పాతకాలం కడ్డీల మంచాల మీద మనం బోర్ల పడుకోవాలి. బోర్ల పడుకున్నాం అనుకోండి, చెస్ట్ మొత్తం ఆ మంచం మీద పడి బోర్ల పడుకుంటే పాలు అయితే మొత్తం కారిపోతాయి. పాలన్నీ బయటకు రావడం వల్ల పెయిన్ అనేది ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది కదా. అప్పుడు పెయిన్ అనేది అప్పుడు మనం నిజంగా స్వర్గంలా ఉంటుంది. ఆ పెయిన్ తట్టుకోవడం చాలా అంటే చాలా కష్టం, లాగేస్తుంది. దానివల్ల మనకి హెడ్ ఏక్, ఇక్కడంతా పెయిన్, ఏదో ఊపిరాడకుండా సతమతం అయిపోతూ ఉంటాం కదా. నేనైతే చాలా అంటే చాలా భరించాను కాబట్టి చెప్తున్నాను. అప్పుడు అయితే ఫస్ట్ అయితే ఇది చేయండి. చాలా మందికి ఆ మంచాలు అయితే ఇప్పుడు అవైలబుల్ లేకపోవచ్చు. మనకి సెకండ్ సొల్యూషన్ ఏంటి అంటే, తడిగుడ్డ తీసేసుకోండి. ఓకే, తడిగుడ్డ తీసేసుకొని మనం చెస్ట్ కి ఇలా అటు సైడ్ ఇటు సైడ్ బాగా రౌండ్ గా గట్టిగా బిగించేసుకోండి. అది అవ్వదు, లూజ్ అవుతూ ఉంటుంది. కాకపోతే కొంచెం గట్టిగా అలా పట్టుకొని ఇంకొకరి సహాయం తీసుకొని మనం కట్టేసుకున్నాం అనుకోండి, పాలు అనేది ఆటోమేటిక్ గా కారిపోతాయి. అప్పుడు గడ్డలు అనేది కరిగిపోతాయి. పాలన్నీ బయటకు రావడం వల్ల పెయిన్ అనేది తగ్గిపోతుంది. ఇలా కట్టేసుకొని కొద్దిసేపు అలానే పడుకుండేసేయండి. ఇది సెకండ్ సొల్యూషన్. థర్డ్ సొల్యూషన్ వచ్చేసి సిలికాన్ నిప్పులు అనేది మనకు ఆన్లైన్ దొరుకుతాయి, లేకపోతే మనకి మెడికల్ స్టోర్ లో దొరుకుతాయి. సో సిలికాన్ నిప్పులు అనేసి అవి తెచ్చుకొని మనం ఆ మొత్తం మిల్క్ అనేది బయటకు తీసేయచ్చు. వాటితో ఫ్రెష్ చేయడం వల్ల కొంతమంది నిప్పులు చాలా చిన్నగా ఉంటుంది, అలాంటప్పుడు అది పెట్టుకొని బేబీకి అనేది ఫీడ్ చేసుకోవచ్చు. ఎక్కువ పాలు వచ్చేసి గడ్డలు కట్టడం వల్ల నిప్పులు అనేది చిన్నగా అయిపోతుంది. అప్పుడు మనం అది పెట్టేసుకొని మనం బేబీకి మనం అలాగే ఫీడ్ చేయొచ్చు. అప్పుడు పెయిన్ అనేది రిలీఫ్ గా ఉంటుంది, ఆ పాలన్నీ బయటకు పోవడం వల్ల. ఇంకోటి, ఆన్లైన్ లో మనకు బ్రెస్ట్ మిల్క్ పంప్ అనేది కూడా దొరుకుతుంది. దాన్ని కూడా పెట్టేసుకొని మిల్క్ ని బయట తీసి స్టోర్ చేసి ఒక 10 to 15 లోపలే మనకి అంత అంత మిల్క్స్ లోపలే బేబీకి అయితే ఫీడ్ చేయాలి. అంతకు మించి స్టోర్ చేసి బేబీకి అయితే ఫీడ్ చేయకండి. బాగా గుర్తు పెట్టుకోండి, మీరు మిల్క్ ని బయటకు తీసిన తర్వాత ఆ పంపుతో కొంతమంది ఒక గంట సేపు స్టోర్ చేసి బేబీకి ఫీడ్ చేస్తుంటారు. అలా చేయకండి, చాలా డేంజర్ అది. ఓకేనా? మీరు మిల్క్ బయటకు తీసిన తర్వాత అట్లీస్ట్ ½ an hour లోపలే మీరు బేబీకి అనేది ఫీడ్ చేసుకోవచ్చు. ఓకే. ఫోర్త్ సొల్యూషన్ వచ్చేసి స్వీట్ పొటాటో లీవ్స్ అన్నమాట. నేను ఇంతకు ముందు చెప్పిన మూడు సొల్యూషన్స్ కంటే ఇది చాలా పవర్ఫుల్ అండి. ఇన్స్టెంట్ మనకి సొల్యూషన్ అనేది ఇచ్చేస్తుంది అనమాట. ఓకేనా? గంజిగడ్డ ఆకులు అంటారు. సిటీస్ లో ఉన్న వాళ్ళు, టౌన్ లో ఉన్న వాళ్ళు దొరకకపోతే పల్లెల నుంచి మీరు తెప్పించుకోవచ్చు. ఇప్పుడు దొరకందంటే ఏమీ ఉండదు. దీంతో ఎలా తగ్గుతుంది పెయిన్ అని అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈ ఆకులు తీసేసుకొని చాలా ఆకులు తీసుకుని అప్పుడు ఇంత అవుతుంది. మనం వేగించేసరికి పెనంలో వేసేసుకొని నీళ్లు కొంచెం లైట్ లైట్ గా వాటర్ వేసేసుకొని వేగించేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగించేసుకోవాలి. ఆ వేగిన దాన్ని ఒక క్లాత్ తీసేసుకొని అందులోకి ఆకు పెట్టి మనం ఇలా కాపుకోవాలి. అట్లీస్ట్ ఒక 15 minutes. అది తొందరగా చల్లగా అయిపోతుంది. అంటే మీరు పెనంలో వేయండి, వేగించండి, క్లాత్ లోకి వేసుకొని ఇలా
కాపుకుంటూ ఉండండి. చెప్తున్నాను కదా, ఇన్స్టాంట్ సొల్యూషన్ అనేది మీకు వస్తుంది. చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది ఈ కందిగడ్డ ఆకు అనేది. ఫిఫ్త్ సొల్యూషన్, మనం సాల్ట్, కల్లుప్పు ఉంటుంది కదండి, కల్లుప్పు కూడా గోరువెచ్చగా మనం పెనంలో ఇలా వేగించేసుకోవాలి. వేడి వేడిగా ఉన్నప్పుడు క్లాత్ లేకి వేసేసుకొని ఆ ఉప్పుతో కూడా మనం ఇలా ఎక్కడైతే గడ్డలు ఉంటాయో అక్కడ మనం కాపుకోవాలి. అప్పుడు ఆ గడ్డలు అనేది కరిగిపోతాయి. ఓకేనా? ఇది కూడా చాలా అంటే చాలా మంచి సొల్యూషన్. చూసారు కదా, మనం ఇళ్లలో ఉన్న వాటితోనే ఇలా మనం బాలింత టైంలో చాలా అంటే చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు. భయపడకండి, బాధపడకండి. ఇవన్నీ నేను చెప్పిన టిప్స్ అన్ని మీరు ఫాలో అయిపోండి. ఖచ్చితంగా మీకైతే సొల్యూషన్ అనేది దొరుకుతుంది. నేను చెప్పిన 5 సొల్యూషన్ లో ఏది మీరు పాటించినా సరే, మెయిన్ అయితే గండిగడ్డ ఆకు, సాల్ట్ ది బాగా పనిచేస్తుంది. ఓకేనా? తర్వాత కాటు మీద, మంచం మీద చెప్పాను కదా, ఈ 3 అయితే బాగా పనిచేస్తాయి. ఫస్ట్ ఇవి చేయండి, తర్వాత నెక్స్ట్ 2 చేసుకోండి. ఐ థింక్ మీకు ఈ వీడియో నచ్చినట్టుంది. ప్రతి ఒక్క తల్లికి, కొత్తగా న్యూ మామ్స్ ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి. ఓకేనా? అందరికీ ఉపయోగపడుతుంది. ఐ థింక్ మీకు వీడియో నచ్చినట్టుంది. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.